శ్రీశైలం మండలం సున్నిపెంట అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం నుండి ర్యాలీగా బయలుదేరి సచివాలయం 2 దగ్గర ధర్నా నిర్వహించడమైంది. ఈ ధర్నాలో అధ్యక్ష కార్యదర్శులు కాశమ్మ రమణమ్మ మరియు ఏఐటియుసి నాయకులు డి ఓబులయ్య మరియు ఐఎఫ్టియు నాయకులు ఆశీర్వాదం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం కేవలం కంటి తుడుపు చర్యల్లో భాగంగా చర్యలు జరిపిందే తప్ప సమస్య పరిష్కారానికి ఎటువంటి కృషి చేయడంలో చిత్తశుద్ధి లేదని, కావాలని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా సచివాలయ సిబ్బందితో తెరిచిన వారే తప్ప పిల్లలకు ఎటువంటి పోషకాహార పదార్థాలు ఇవ్వడం లేదు. కేవలం మా మీద కక్షతోనే ఇలా చేయడం ప్రభుత్వానికి తగదు. ముఖ్యమంత్రి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కరించకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ధర్నా సందర్భంగా సచివాలయ సిబ్బంది లావణ్యకు వినతి పత్రం ఇచ్చి నినాదాలతో నిరసన తెలిపారు. కల్పించాలి పింఛన్ సౌకర్యం, కల్పించాలి పింఛన్ సౌకర్యం. వర్కర్స్ యూనియన్ గ్రాడ్యుటీ, గ్రాడ్యుటీ ఇవ్వాలి, గ్రాడ్యుటీ కల్పించాలి పింఛన్ సౌకర్యం, కల్పించాలి పింఛన్ సౌకర్యం. ఇవ్వాలి 26,000 రూపాయల జీతాన్ని, ఇవ్వాలి 26,000 రూపాయల జీతాన్ని. 50,000 మాకొద్దు, 50,000 మాకొద్దు.